Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్లో మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th యూనిట్ చూడబోతున్నామండి. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ. సో ప్రతి ఒక్కరికి డైరీ రాసే హ్యాబిట్ అనేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఉంటుందండి. సో డైరీ అంటే మనం పర్సనల్ మ్యాటర్స్ని మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఆథర్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది ఏ సీజన్లో, మాన్సూన్ సీజన్లో జరిగినటువంటి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీనే మనకు ఇక్కడ ఒక లెసన్గా ఇచ్చారనమాట. ఓకే, సో మాన్సూన్ అంటే మనకు ఐడియా ఉంది కదండి, రైనీ సీజన్. ఓకే, ఆ పీరియడ్, ఆ సీజన్ మనం మాన్సూన్ సీజన్ అంటారనమాట. సో ఆ సీజన్లో అసలు నేచర్ అనేది ఎలా ఉంది అనేది మనకు క్లియర్గా డేట్ మెన్షన్ చేసి మరి ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ లెసన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ముందుగా ఎంటర్ అయిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ దట్ యు ఆర్ గివింగ్ ఫర్ మీ. ఓకే, సో ఏ మాన్సూన్ డైరీ. బిఫోర్ యు రీడ్, డూ యూ నో వాట్ ఏ డైరీ ఈజ్? డైరీ అంటే ఏంటో తెలుసా మీకు అసలు? ఇట్ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రిటర్న్ డే ఆఫ్టర్ డే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని, మన యొక్క పర్సనల్ ఫీలింగ్స్ని రాసుకునేదే, డే టు డే రాసుకుంటూ చాలా కాలం దాన్ని మెయింటైన్ చేయడాన్ని మనం డైరీ అనేసి అంటాము. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఏ డైరీ టు నోట్ డౌన్ థింగ్స్ యూ ప్లాన్ టు డూ ఇమ్మీడియట్లీ ఆర్ ఇన్ ఫ్యూచర్. సో ఇంకా డైరీ దేనికి యూజ్ చేస్తామంటే, మనం ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పని చేయాలి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. నేను పలానా రోజు పలానా దగ్గరికి వెళ్ళాలి, మీరు మర్చిపోతారు అలాంటివి. అలాంటప్పుడు మీరు వాటిని నోట్ చేసి పెట్టుకుంటారనమాట, రిమైండర్స్ లాగా. సో వాటి కోసం కూడా మనం డైరీస్ని యూజ్ చేస్తాము. One of the most famous diaries published as a book is The Diary of Anne Frank. So, The Diary of Anne Frank అనేటటువంటి ఒక డైరీని ఒక బుక్గా పబ్లిష్ చేశారనమాట. ఓకే, సో రాసినటువంటి డైరీనే బుక్గా పబ్లిష్ చేశారు. హియర్ ఆర్ ఏ ఫ్యూ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ రస్కిన్ బాండ్స్ డైరీ ఇన్ విచ్ హీ పోర్ట్రేస్ the silent miracles of nature and life's little joys and regrets. So here are a few extracts from Ruskin Bond's diary. Ruskin Bond ఈ లెసన్ యొక్క ఆథర్ నేమ్ అండి. మనకు ఆల్రెడీ సప్లిమెంటరీ రీడర్లో ద ఫైట్ అనేటటువంటి లెసన్ కూడా రాస్తున్నారు రస్కిన్ బాండ్ గారు. సో రస్కిన్ బాండ్ రాసినటువంటి డైరీలో నుంచి ఎక్స్ట్రాక్ట్ అంటే కొన్ని మాత్రమే సపరేట్ చేసినటువంటి డేస్ మనకు మెన్షన్ చేశారు. సో అతని డైరీలోని కొన్ని డేస్ని మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇన్ విచ్ హీ portrays the silent miracles of nature. So portrays is nothing but replicates లేదంటే మనకు describes అని కూడా చెప్పుకోవచ్చు. సో he describes the silent miracles of నేచర్ యొక్క అద్భుతాలను మనకు దీంట్లో వివరించారు. అండ్ లైఫ్స్ లిటిల్ జాయ్స్ అండ్ రిగ్రెట్స్. జాయ్స్ అంటే హ్యాపీనెస్, రిగ్రెట్స్ అంటే సాడ్నెస్. సో లైఫ్లో ఉన్నటువంటి ఆనందాలను మరియు బాధలను, కష్టాలను కూడా మనకు చాలా చక్కగా ఈ డైరీ ద్వారా మనకు అతను వివరించాడు. ఓకే, సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్ us రీడ్ ఆన్. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద లెసన్. సో ఇక్కడ చూడండి, చాలా చక్కగా డేట్ వైజ్ అతను రాసినటువంటి డైరీనే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. The first day of monsoon mist. So mist అంటే ఏంటి? ఫాగ్.
ఓకే, మంచు. సో ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వడానికి ముందు ఎలా ఉంటుందంటే ఆ ఏరియాలో, ఇదంతా ఉత్తరాఖండ్లో జరిగిందండి. ఉత్తరాఖండ్లో జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడంతా హై ఆల్టిట్యూడ్స్, సో అక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా. సో ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అంటే ఫస్ట్ డే ఆ మాన్సూన్ సీజన్లో ఆ మంచు అనేది పడుతూ ఉంది. అండ్ ఇట్స్ స్ట్రేంజ్ how all the birds fall silent as the mist comes climbing up the hill. So and it's strange how all the birds fall silent. So ఈ మిస్ట్ వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ అన్నీ కూడా చాలా సైలెంట్ అయిపోయాయి అనమాట చలికి. ఓకే, సో వర్షం స్టార్ట్ అయ్యే ముందు రోజు చెప్తున్నాడు ఇది. ఓకే, సో అంత మంచుతో కవర్ అయిపోయింది. సో ఆ మంచు వల్ల ఏమవుతుందంటే ఈ బర్డ్స్ అన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి అనమాట. సైలెంట్ యాజ్ ద మిస్ట్ కమ్స్ క్లైంబింగ్ అప్ ద హిల్. సో ఈ మిస్ట్ అనేది ఏం చేసిందంటే క్లైంబింగ్ అప్ ద హిల్ అంటే మౌంటైన్స్ అంతా కూడా, హిల్స్ అన్నీ కూడా ఈ మంచుతో కప్పబడిపోయాయి అనమాట, అన్నీ కవర్ చేయబడ్డాయి. సో దానివల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ అన్నీ కూడా చలికి అసలు ఎలాంటి సౌండ్స్ చేయకుండా సైలెంట్ అయిపోయాయి. పర్హాప్స్ దట్స్ వాట్ మేక్స్ ద మిస్ట్ సో మెలాంకలీ. So perhaps means maybe, bahusha that's what makes the mist so melancholy. So maybe దానివల్ల మిస్ట్ వచ్చింది, ఎందుకంటే మిస్ట్ సో మెలాకలీ. మిస్ట్ అనేది దేనికి మనము ఇండికేషన్గా యూస్ చేస్తాం, ప్రీవియస్ లెసన్లో చెప్పాను, సాడ్నెస్కి ఇండికేషన్గా యూస్ చేస్తాం వింటర్ సీజన్ని. సో అందుకే అతను చెప్తున్నాడు. సో ఈ మిస్ట్ అంతా కూడా ఈ హిల్స్ని కవర్ చేసేసింది కదా, దానివల్ల బర్డ్స్ అంతా సైలెంట్ అయిపోయి. సో అందుకే ఏమో ఈ మిస్ట్ని మనం ఏమంటామంటే సో మెలాకలీ అంటారు. ద మిస్ట్ సో మెలాకలీ అంటే మెలాకలీ అంటే మెలాంకలీ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ సాడ్ అనేసి. సో పక్కనే చదవండి, వెరీ సాడ్. ద మిస్ట్ ఈస్ కాల్డ్ మెలాంకలీ బికాస్ ఇట్ మేక్స్ పీపుల్ ఫీల్ మెలాంకలీ. సో మిస్ట్ని మనం మెలాకలీ అని ఎందుకు అని అంటామంటే అది ప్రజలందరినీ కూడా కొంచెం సాడ్నెస్లోకి తీసుకువెళ్తుంది అందుకనేసి. ఎందుకు సాడ్నెస్లోకి తీసుకువెళ్తుంది, అందరికీ స్నీజింగ్ కావచ్చు, అంటే జలుబులు, ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది. సో అందువల్ల వింటర్ సీజన్ని మ్యాక్సిమం మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే మెలాంకలీ, వెరీ సాడ్నెస్తో ఇండికేట్ చేస్తాము. సో దట్ ఈస్ ద లైన్, దట్ వన్. నెక్స్ట్, నాట్ ఓన్లీ డస్ ఇట్ కన్సీల్ ద హిల్స్, ఇట్ బ్లాంకెట్స్ దెమ్ ఇన్ సైలెన్స్ టూ. So not only does it conceal the hills, conceal means hide, conceal means hide. So not only does it conceal the hills, ఇది హిల్స్ ని కవర్ చేసి అంటే దాచివేయడమే కాకుండా, అంటే మంచులో కప్పివేయడమే కాకుండా, ఇట్ బ్లాంకెట్స్ దెమ్ ఇన్ సైలెన్స్ టు. బ్లాంకెట్స్ మీన్స్ కవర్స్. సో ఈ కొండలంతన్నీ కూడా, ఈ హిల్స్ అన్నిటినీ కూడా ఈ మంచు ఏమి చేసిందంటే ఈ సైలెన్స్తో కవర్ చేసేసింది అనమాట. అంటే అసలు సౌండ్ అనేది రాకుండా, ఏ బర్డ్ కానీ ఏ ఎనిమల్స్ కానీ ఎలాంటి సౌండ్స్ రాకుండా సైలెంట్గా ఉందన్నమాట ఈ మిస్ట్ వల్ల. ఓన్లీ అన్ అవర్ అగో ద ట్రీస్ వర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్. సో కొద్ది గంటల ముందే ఏమవుతుందంటే ట్రీస్ అన్నీ కూడా బర్డ్ సాంగ్తో, అంటే పక్షుల యొక్క పాటలతో బాగా రింగింగ్ మారుమోగుతున్నాయి అనమాట, అంటే సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ నౌ ద ఫారెస్ట్ ఈజ్ డెత్లీ స్టిల్ యాజ్ దో ఇట్ వర్ మిడ్ నైట్. And now the forest is deathly still. Deathly still means extremely silent. Deathly still means extremely silent as though it were midnight. అదేదో మిడ్ నైట్ అయినట్టుగా. మిడ్ నైట్ ఎలా ఉంటుంది మనకు, సైలెంట్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఉంది ఇది ఇక్కడంతా ఫారెస్ట్లు, ఈ హిల్స్ అంతా కూడా. అంటే పగటిపూట కూడా అర్ధరాత్రి ఏ విధంగా అయితే సైలెంట్గా ఉంటుందో అంత సైలెన్స్ ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్, through the mist Biju is calling to his sister. So one of the boy name here mentioned, his name is Biju. So through the mist, ఆ మిస్ట్ లో నుంచి బిజ్జు వాళ్ళ సిస్టర్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట. I can hear him running about on the hillside but I cannot see him. సో అతను ఇలా హిల్ సైడ్ కొండ వైపుగా పరిగెత్తుకుంటూ పిలుస్తూ వస్తున్నాడు. అతని మాట అయితే వినిపిస్తుంది కానీ అతన్ని నేను చూడలేకపోతున్నాను. ఎందుకు, కంప్లీట్గా మిస్ట్తో కవర్ అయిపోయింది అనమాట. ఓకే, సో కాబట్టి ఎవరు కానీ కనిపించడం లేదు అక్కడ. సో అది
తను పిలుస్తూ ఉంటే తన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, అక్కడ ఎవరు తనకి కనిపించట్లేదు. అంటే June 24 కంప్లీట్గా మిస్ట్ అనేది కవర్ చేసేసింది అక్కడ ఉన్న హిల్స్ అంతా కూడా. ఓకే, నెక్స్ట్ some genuine early monsoon rain, warm and humid and not that cold high altitude stuff we have been having all year. So some genuine early monsoon rain. So కొంచెం మాన్సూన్ రైన్ అనేది అప్పుడే అలా స్టార్ట్ అయింది ఇప్పుడు June 25th. వామ్ అండ్ హ్యూమిడ్. సో అది ఎలా ఉందంటే కొంచెం వామ్గా వెచ్చగా ఉంది, అండ్ హ్యూమిడ్ అంటే వాటర్ వేపర్స్ ఇన్ ద ఎయిర్. సో దాంతో కవర్ అయిపోయి ఉందన్నమాట. అంటే మామూలుగా వర్షం పడితే మనకు చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం వామ్గా అండ్ హ్యూమిడ్తో ఉందన్నమాట ఆ వర్షం అనేది అంతా కూడా. అండ్ నాట్ దట్ కోల్డ్ హై ఆల్టిట్యూడ్. సో ఇది అంత కోల్డ్గా ఏం లేదు, అంత చల్లగా ఏం లేదు. నాట్ దట్ కోల్డ్ హై ఆల్టిట్యూడ్ స్టఫ్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఆల్ ఇయర్. సో ఇది అంత చల్లగా ఏం లేదనమాట, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ స్టఫ్ వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఆల్ ఇయర్. సో ఇక్కడంతా కూడా మాకు ఎలా ఉంటుందంటే ఈ ఆల్టిట్యూడ్ వల్ల అంటే అక్కడ హైట్లో ఉంటుంది, ఎప్పుడు చూసినా కూడా అక్కడ చల్లగానే ఉంటుంది కదా. సో అక్కడ ఒక్కసారిగా వర్షం వచ్చే లోపల ఏమైందంటే వాళ్ళకి కొద్దిగా వెచ్చగా అనిపించింది అనమాట. ఎప్పుడు చల్లగా ఉండే వాళ్ళకి కొంచెం వర్షం రాగానే కొంచెం వెచ్చగా అండ్ ఆ హ్యూమిడిటీ అనేది క్యారీ చేస్తూ ఆ వర్షం అనేది స్టార్ట్ అయింది అక్కడ. అండ్ ద ప్లాంట్స్ సీమ్ టు నో ఇట్ టూ, అండ్ ద ఫస్ట్ కోబ్రా లిలీ రేట్స్ ఇట్స్ హెడ్ ఫ్రమ్ ద ఫన్స్ యాజ్ ఐ వాక్ అప్ టు ద బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్. సో ద ప్లాంట్స్ సీమ్ టు నో ఇట్ టూ. అక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా అది తెలిసినట్టుంది, ఓకే ఈ వర్షం స్టార్ట్ అయింది అని తెలిసినట్టుంది. అందుకే ఏమో అండ్ ద ఫస్ట్ కోబ్రా లిల్లీ. సో పక్కనే పిక్చర్లో చూపిస్తున్నారు కదండి, సో అది కోబ్రా లిల్లీ అంటాము దానిని. సో ద ఫస్ట్ కోబ్రా లిల్లీ రేట్స్ ఇట్స్ హెడ్. రేట్స్ మీన్స్ టు రైజ్. సో తన హెడ్ అంటే ఆ కోబ్రా లిల్లీ అనేది పువ్వు పూసింది అని చెప్పడానికి అలా చెప్తున్నారు. సో తన యొక్క హెడ్ని రైజ్ చేసింది ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఫర్న్స్. ఫర్న్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఫ్లవర్లెస్ ప్లాంట్స్. సో ఫ్లవర్లెస్ ప్లాంట్స్తో కవర్ అయిపోయింది అది ఇన్ని రోజులు. సో ఇప్పుడు వర్షం పడగానే ఒక్కసారిగా వాటి వెనక నుంచి ఇది అలా పైకి లేచిందనమాట ఫ్లవర్ అనేది. ఓకే, సో అది ఎప్పుడు గమనించాడు అతను? ఇట్స్ హెడ్ ఫ్రమ్ ద ఫన్స్ యాజ్ ఐ వాక్ అప్ టు ద బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్. నేను బ్యాంక్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను, ఆ టైంలో దాన్ని చూశాను. ఆ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ బ్యాక్ నుంచి ఆ మధ్యలో నుంచి ఈ కోబ్రా లిల్లీ అనేది తనని అలా పైకి లేపింది. అంటే పువ్వు అనేది అక్కడ పువ్వు పూసిందని చెప్తున్నాను అనమాట. ఫ్లవర్ బ్లోన్ చూడండి ఇక్కడ మనకి ఇచ్చాడు. ఓకే, ఫ్లవర్లెస్ ప్లాంట్స్ బ్యాక్ సైడ్ నుంచి ఈ కోబ్రా లిల్లీ అనేది. కోబ్రా లిల్లీ అని ఎందుకు పెట్టారు చూడండి, ఇది అచ్చం స్నేక్ లాగుంది కదండి. సో స్నేక్ యొక్క టంగ్ ఎలా ఉంటుంది అలాగా ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ the mist offers a certain privacy. So the mist affords a certain privacy. Efforts meaning is manages to have. The mist manages to have a certain privacy. అంటే ఈ మిస్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరికీ కూడా కొంచెం ఏదో ప్రైవసీని ఇచ్చింది. ఓకే, అంటే ప్రైవసీని ఏ విధంగా ఇచ్చింది? అక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండిపోయారనమాట, బయట రానికుండా చేసింది. కాబట్టి ఈ మిస్ట్ అనేది అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం ప్రైవసీని క్రియేట్ చేసింది. ఏ స్కూల్ బాయ్ ఆస్క్డ్ మీ టు డిస్క్రైబ్ ద హిల్ స్టేషన్ అండ్ వ్యాలీ ఇన్ వన్ సెంటెన్స్ అండ్ ఆల్ ఐ కుడ్ సే వాస్ ఏ ప్యారడైజ్ దట్ మైట్ హ్యావ్ బీన్. సో ఏ స్కూల్ బాయ్ ఆస్క్డ్ మీ టు డిస్క్రైబ్ ద హిల్ స్టేషన్ అండ్ వ్యాలీ ఇన్ వన్ సెంటెన్స్. హిల్ స్టేషన్ని అండ్ వ్యాలీని ఒక్క సెంటెన్స్లో డిస్క్రైబ్ చేయమనేసి ఒక స్కూల్ బాయ్ అడిగాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు అని అడిగారు. సో దానికి తన ఆన్సర్గా ఓన్లీ ఆల్ ఐ కుడ్ సే వాజ్, నేను చెప్పేది ఒకే ఒక్క మాటలో ఏం చెప్పగలుగుతారంటే ఏ ప్యారడైజ్ దట్ మైట్ హ్యావ్ బీన్. సో అది ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వర్గం, హెవెన్. ప్యారడైజ్ మీన్స్ హెవెన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక హెవెన్ అని చెప్పాడనమాట.
అంతే కదండి. వ్యాలీ కానీ, మౌంటైన్స్ కానీ, హిల్ స్టేషన్ ఇవంతా చూస్తుంటే ఎంత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. సో ఎన్ని సెల్ఫీస్ తీసుకుంటారు, అన్ని ఫొటోస్ తీసుకుంటారు. సో అంతా చక్కగా ఉంటుంది కాబట్టి దానిని ఈ మన ఆథర్ ప్యారడైజ్గా కంపేర్ చేశాడనమాట. ఓకే, నెక్స్ట్. సో అక్కడితో జూన్ 25th కంప్లీట్ అయింది. జూన్ 27th ఏం జరిగిందో మనం చూద్దాం. అంటే రైన్స్ స్టార్ట్ అయింది, తర్వాత ఏమైందో చూద్దాం. ద రైన్స్ హ్యావ్ heralded the arrival of some seasonal visitors, a leopard and several thousand leeches. So the rains have heralded means ikkade pakkana చూడండి, announced or brought the news of. So the rains have announced the arrival of some seasonal visitors. So seasons wise కొంతమంది విజిటర్స్ వచ్చిపోతూ ఉంటారు అనమాట, ఆ సీజన్లో ఎక్కువ వస్తుంటారు. సో ఇక్కడ ఎవరు విజిటర్స్ అంటే మనుషులు కాదండి, యానిమల్స్. ఓకే, సో ద రైన్స్ హ్యావ్ అనౌన్స్డ్ ద అరైవల్ ఆఫ్. సో ఈ రైన్స్ అనేవి, రైన్ పడడం అనేది ఈ సీజనల్ విజిటర్స్కి ఒక అనౌన్స్మెంట్గా మారిందనమాట. సో అంతే, అవి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయాయి. ఎవరు వచ్చారు? ఎ లెపర్డ్. లెపర్డ్ అంటే మీకు తెలుసు కదండి. సో మనకు చీటా ఎలాగో అలాగా. సో ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. సో ఈ లెపర్డ్ యాజ్ వెల్ యాజ్ అండ్ సెవెరల్ థౌజండ్ లీచెస్. లీచెస్ అంటే మనకు బ్లడ్ అనేది ఒకనొకప్పట్లో, సో ఒకప్పట్లో బ్లడ్ అనేది తీయడానికి వాటి లీచెస్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో లీచెస్ 1000 లీచెస్ చాలా అంటే చాలా వచ్చేసాయి అనమాట. అండ్ yesterday afternoon the leopard lifted a dog from near the servants quarter below the school. సో ఈ లెపర్డ్ ఏం చేసిందంటే సర్వెంట్స్ ఉండేటటువంటి సర్వెంట్స్ క్వార్టర్ ఉంటుంది కదా, ఆ హౌసెస్ అక్కడ ఉన్నటువంటి ఒక డాగ్ని తీసుకువెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంటే ఈ లెపర్డ్ అనేది ఒక డాగ్ని చంపి తినేసింది స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ దగ్గర. ఇన్ ద ఈవినింగ్ ఇట్ అటాక్ వన్ ఆఫ్ బిజూస్ కౌస్ బట్ ఫ్లెడ్ అట్ ద అప్రోచ్ ఆఫ్ బిజూస్ మదర్ హూ కేమ్ స్క్రీమింగ్ ఇంప్రికేషన్స్. సో ఇన్ ద ఈవినింగ్ ఇట్ అటాక్డ్ వన్ ఆఫ్ బిజూస్ కౌస్. బిజు ఇంతకుముందు చెప్పాం కదండి, ఒక అబ్బాయి వాళ్ళ సిస్టర్ని అరుస్తూ వెళ్తున్నాడని, పిలుస్తూ వెళ్తున్నాడని. సో ఆ బిజూస్కి కౌస్ ఉన్నాయన్నమాట. సో ఆ కౌ మీద అటాక్ చేసింది ఈ లెపర్డ్. కానీ బట్ ఫ్లెడ్ అట్ ద అప్రోచ్ ఆఫ్ బిజూస్ మదర్. ఫ్లెడ్ మీన్స్ రన్ అవే. సో బిజూస్ మదర్ రాగానే అది పారిపోయింది అక్కడి నుంచి. రన్ అవే, ఫ్లెడ్ అవే. ఓకే, ఫ్లెడ్ అంటే రన్ అవే, అక్కడి నుంచి పారిపోయింది. ఎందుకంటే బిజూస్ మదర్ హూ కేమ్ స్క్రీమింగ్ ఇంప్రికేషన్స్. స్క్రీమింగ్ మీన్స్ షౌటింగ్. స్క్రీమింగ్ అంటే షౌటింగ్, అరుస్తూ వచ్చింది. ఏమని? ఇంప్రికేషన్స్, కర్సెస్, తిడుతూ శాపనార్థాలు పెడుతూ వచ్చిందనమాట. అంటే ఏం పోయే కాలం, నీకు ఎందుకు వస్తున్నావు, మా కౌస్ మీద ఎందుకు పడుతున్నావు, అలా తిడతారు కదా. సో ఆ విధంగా అరుస్తూ వాళ్ళ మదర్ వచ్చే లోపల అక్కడి నుంచి లెపర్డ్ భయపడి వెళ్ళిపోయిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫన్నీగా చెప్పుకోవచ్చు, ఆడవాళ్ళు ఒక్కసారి వచ్చి గట్టిగా అరిచి శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేశారంటే చిరుత కూడా భయపడి పారిపోవాల్సిందే అన్న విధంగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో డోంట్ మైండ్ అండి, జస్ట్ ఫర్ ఫన్ ఐఎమ్ సేయింగ్. అండ్ యాజ్ ఫర్ ద లీచెస్ ఐ షల్ సూన్ గెట్ యూజ్డ్ టు ఏ లిటిల్ బ్లడ్ లెట్టింగ్ ఎవ్రీ డే. సో యాజ్ ఫర్ ద లీచెస్ అంటే బ్లడ్ తాగేవన్నమాట, మనకు జలగలు అంటాం కదా అలాగా. సో యాజ్ ఫర్ ద లీచెస్ ఐ షల్ సూన్ గెట్ యూజ్డ్ టు ఏ లిటిల్ బ్లడ్ లెట్టింగ్ ఎవ్రీడే. సో డైలీ ఏం జరిగేదంటే ఆ అబ్బాయి బ్లడ్ అనేది తాగేసేవన్నమాట. ఈ లీచెస్ అనేవి మనకు దోమలు ఏ విధంగా ఇప్పుడు బ్లడ్ తాగేస్తున్నాయో ఆ విధంగా వాళ్ళకి ఆ ఏరియాలో ఈ లీచెస్ అనేవి బ్లడ్ తాగేస్తూ ఉండేవన్నమాట. ఐ షల్ సూన్ గెట్ యూజ్డ్ టు ఏ లిటిల్ బ్లడ్ లెట్టింగ్ ఎవ్రీడే. సో ఈ బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉండేదన్నమాట. ఓకే, సో బ్లడ్ లెట్టింగ్ మీన్స్ లూజింగ్ బ్లడ్. సో ప్రతిరోజు చాలా బ్లడ్ అనేది అతను పోగొట్టుకునేవాడు ఈ లీచెస్ వల్ల. అదర్ న్యూ అరైవల్స్ ఆర్ ద స్కార్లెట్ మినివెట్స్. ద ఫీమేల్స్ ఆర్ ఎల్లో, flitting silently among the leaves like brilliant jewels. So other new arrivals are the scarlet minivets. So ఇంకా కొత్తవి ఏవొచ్చాయనంటే స్కార్లెట్ మినివెట్స్ వచ్చాయి. స్కార్లెట్ మినివెట్స్ అంటే పక్కన ఇచ్చా చూడండి, బ్రైట్ రెడ్ బర్డ్ లైక్ ఏ కుకు. సో స్కార్లెట్ మినివెట్ అంటే బ్రైట్
రెడ్ బర్డ్ లైక్ ఏ కుకు. మన కుకు ఉంటుంది కదండి, అలాంటి బర్డ్ చిన్నది రెడ్ కలర్లో ఉంటుంది. కానీ ఫీమేల్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయండి. ఓకే, ఇవేమో రెడ్ కలర్లో ఉంటాయి మేల్స్, ఫీమేల్స్ అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి. సో అవి ఏం చేశాయంటే ఫ్లిట్టింగ్ మీన్స్ మూవింగ్ సైలెంట్లీ అమాంగ్ ద లీవ్స్ లైక్ బ్రిలియంట్ జ్యువెల్స్. సో ఆ పచ్చగా గ్రీనరీ ఉంది కదండి, ఆ పచ్చగా ఉన్నటువంటి ఆకుల మధ్యలో ఇవి రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే అసలు జ్యువెల్స్ అంటే మనము ఎలా అయితే ఆర్నమెంట్స్ వేసుకుంటాము, నగలు అవన్నీ వేసుకుంటాము, ఆ విధంగా ఆ ఫారెస్ట్కి అంతా కూడా ఇది ఒక అందాన్ని తీసుకొచ్చాయి అనమాట, ఒక బ్యూటీనెస్ని తీసుకొచ్చాయి. ఏదో ఆ ఆర్నమెంట్స్తో డెకరేట్ చేసిన విధంగా, జ్యువెల్స్తో డెకరేట్ చేసిన విధంగా కనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఫ్లిట్టింగ్ సైలెంట్లీ అమాంగ్ ద లీవ్స్ లైక్ బ్రిలియంట్ జ్యువెల్స్. సో ఆ ఆకుల మధ్య అలా కదులుతూ ఎలా అంటే ఒక అందమైనటువంటి ఒక నగలు ఏదంటే ఆర్నమెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. నో మ్యాటర్ హౌ లీఫీ ద ట్రీస్, దీస్ brightly colored birds cannot conceal themselves, although by remaining absolutely silent they sometimes contrive to go unnoticed. So no matter how leafy the trees, ఈ ట్రీస్ అన్నీ కూడా పచ్చగా ఆకులతో నిండిపోయి ఉన్నాయి. సో ఎంతగా ఆకులతో కవర్ చేయబడినప్పటికీ కూడా, నిండిపోయినప్పటికీ కూడా, దీస్ బ్రైట్లీ కలర్డ్ బర్డ్స్ కెనాట్ కన్సీల్ దెమ్సెల్వ్స్. కన్సీల్ ఇందాక చెప్పాను, హైడ్ అనేసి. సో ఇవి ఏ కలర్లో ఉన్నాయి, చాలా బ్రైట్ రెడ్ కలర్, ఎల్లో కలర్ అంటే అక్కడ ఉండేదేమో గ్రీన్ కలర్ లీవ్స్. సో ఇలాంటి వాటి మధ్య అవి హైడ్ కాలేకపోతున్నాయి అనమాట. కెనాట్ కన్సీల్ దెమ్సెల్వ్స్ అంటే కవర్ కాలేకపోతున్నాయి, దాంకోలేకపోతున్నాయి అనమాట. సో ఆల్దో అయినప్పటికీ కూడా, బై రిమైనింగ్ అబ్సల్యూట్లీ సైలెంట్, అవి ఎలాంటి నాయిస్ చేయకుండా సైలెంట్గా ఉండి, దే సమ్టైమ్స్ కంట్రైవ్ టు గో అన్నోటీస్డ్. కంట్రైవ్ మీన్స్ ఇన్వెంట్ న్యూ మెథడ్స్ టు గో అన్నోటీస్డ్. సో ఎవరు వాటిని ఐడెంటిఫై చేయకుండా, నోటీస్ చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తాయంటే సైలెంట్గా ఉంటాయి అనమాట, ఎలాంటి సౌండ్ చేయకుండా. ఓకే, ఎలాగో అవి కలర్తో అందరికీ కనిపిస్తూ ఉంటాయి, అపియరెన్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. కానీ అవి కొత్తగా ఇన్వెంట్ చేస్తాయి అన్నమాట. ఏంటి, ఎలా కనిపించకుండా ఉంటామా అని కొత్త టెక్నిక్స్ని అవి ఫాలో అవుతాయి. సో దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే సైలెంట్గా ఉండడం అనమాట. సైలెంట్గా ఉంటూ ఎవరు వాటిని నోటీస్ చేయకుండా ఉండేలాగా చూస్తున్నాయి. అలాంగ్ కమ్ ఏ పేర్ ఆఫ్ డ్రోంగోస్ unnecessarily aggressive, chasing the minivets away. సో వాటితో పాటు ఏ పెయిర్ ఆఫ్ డ్రోంగోస్ వచ్చాయండి. డ్రోంగోస్ మీన్స్ ఏ సాంగ్ బర్డ్ విత్ ఏ స్టౌట్ బిల్. ఓకే, సో మనకు స్టౌట్ బిల్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ బీక్. పొడవాటి ముక్కు ఉన్నటువంటి, స్ట్రాంగ్ బీక్ ఉన్నటువంటి సాంగ్ సింగ్ చేసేటువంటి ఒక బర్డ్ అనమాట. సో అవి అన్నెసర్లీ అగ్రెసివ్, అవసరం లేకపోయినా కూడా అవి చాలా అగ్రెసివ్గా, కోపంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేం చేశాయంటే చేసింగ్ ద మినివెట్స్ అవే, ఈ మినివెట్స్ని తరిమేసాయి అక్కడి నుంచి. ఓకే, అక్కడి నుంచి తరిమేస్తున్నాయి అనమాట ఏవి, డ్రోంగోస్ అనేవి. చూడండి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో నేచర్ గురించి. ఏ ట్రీ క్రీపర్ మూవ్స్ ర్యాపిడ్లీ అప్ ద ట్రంక్ ఆఫ్ ద ఓక్ ట్రీ. సో ఒక ట్రీ క్రీపర్ ఈజ్ నథింగ్ బట్ అది కూడా ఒక బర్డ్, ఏ స్మాల్ బర్డ్. ఓకే, ఆ చెట్టు పైన ఉన్నటువంటి వాటిని అలా తింటూ వెళ్తుందన్నమాట. సో ఈ ట్రీ క్రీపర్ మూవ్స్ ర్యాపిడ్లీ అప్ ద ట్రంక్ ఆఫ్ ద ఓక్ ట్రీ. సో ఓక్ ట్రీ యొక్క ట్రంక్ ఉంది కదండి, సో దాని మీద చాలా ఫాస్ట్గా ర్యాపిడ్లీ అప్ ద ట్రంక్. సో దాని మీద అది అలా ఎక్కుతూ దానిపైన ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ని తింటూ వెళ్ళిపోతుంది. చూడండి నెక్స్ట్ లైన్లో, స్నాపింగ్ అప్ ఇన్సెక్ట్స్ ఆల్ ద వే. సో దానిపైన ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ని తింటూ స్నాపింగ్ అప్ మీన్స్ టేకింగ్ అప్ ఆర్ కన్జ్యూమింగ్. సో ఆ చెట్టు పైనటువంటి ఆ ఇన్సెక్ట్స్ని అలా కన్జ్యూమ్ చేసుకుంటూ తింటూ పైకి వెళ్తూ ఉందన్నమాట. అండ్ నౌ దట్ ద రైన్స్ ఆర్ హియర్ దేర్ ఈస్ నో డెత్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద insectivorous birds.
సో నౌ దట్ ద రైన్స్ ఆర్ హియర్, అక్కడ ఏమి సీజన్ అది, వర్షాకాలం. సో వర్షాకాలం పడుతుంది కాబట్టి దెర్ ఇస్ నో డెత్ ఆఫ్ ఫుడ్. డెత్ ఈస్ నథింగ్ బట్ స్కార్సిటీ, షార్టేజ్. ఓకే, షార్టేజ్. So there is no shortage of food for the insectivorous birds. Insectivorous means insect eaters. పురుగుల్ని తినేటటువంటి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ అనేది ఎలాంటి షార్టేజ్ లేదు, ఎలాంటి కొరత లేదు. ఓకే, ఎందుకంటే వర్షాకాలం చాలా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ బర్డ్స్కి ఎంత ఆహారం కావాలంటే అంత ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంది. సో దిస్ ఈజ్ పార్ట్ 1. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి నేను later I will explain to you. Next, August 2nd. All night the rain has been drumming on the corrugated tin roof. So all night, రాత్రంతా కూడా ఏమైందంటే the rain has been drumming. Drumming is nothing but falling noisily. Drumming on the corrugated tin roof. Corrugated is nothing but shaped like parallel folds. అంటే రేకులు ఉంటాయి కదండి ఇలాగా షేప్, సో వేవ్ షేప్లో. సో దానినే ఇక్కడ మెన్షన్ చేయాలి, కారిగేటెడ్ టిన్. టిన్ అంటే ఇట్ ఇస్ ఏ మెటల్ రూఫ్. సో ఒక టిన్ మెటల్తో చేసినటువంటి ఒక రూఫ్ మీద ఒక రేకులు అనేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వాటి మీద ఈ రైన్ అనేది పడుతుంటే సౌండ్ ఎలా ఉందంటే నాయిస్లీ, డ్రమ్మింగ్ సౌండ్, డ్రమ్స్ కొడితే ఎలా వస్తుందో అలాగా falling noisily, this rain continuously throughout the night. There has been no storm, no thunder, just the steady swish of a tropical downpour. So there has a no storm and no thunder. ఎలాంటి ఉరుములు మెరుపులు ఎలాంటి తుఫాను ఏవి చెప్పలేదన్నమాట అక్కడేమి. సో ఎలాంటివి లేవు, ఎలాంటి సౌండ్స్ లేవు. జస్ట్ ఏముందంటే జస్ట్ ద స్టడీ స్విష్ ఆఫ్ ఎ ట్రాపికల్ డౌన్పోర్. సో ట్రాపికల్ డౌన్పోర్, డౌన్పోర్ ఈస్ స్విష్. స్విష్ మీన్స్ మూవ్ విత్ ఎ రషింగ్ సౌండ్. స్విష్ మీన్స్ మూవ్ విత్ ఎ రషింగ్ సౌండ్ ఇన్ ద ఎయిర్. సో ఆఫ్ ఎ ట్రాపికల్ డౌన్పోర్. డౌన్పోర్ ఈస్ నథింగ్ బట్ హెవీ రైన్ ఫాల్. హెవీ రైన్ఫాల్. సో అక్కడ మనకి ఎలాంటి ఉరుములు మెరుపులు ఎలాంటి సౌండ్స్ వినిపించట్లేదు, జస్ట్ మనకు వినిపించేది ఏ స్టడీ స్విష్. స్విష్ ఏ సౌండ్ ఇన్ ద ఎయిర్. ఏ సౌండ్ అది? స్విష్ ఆఫ్ ఏ ట్రాపికల్ డౌన్ పోర్. వర్షం పడుతుంది కదండి, ఆ వర్షం పడేటటువంటి సౌండ్ తప్పనిచ్చి ఇంకా ఏ సౌండ్ కానీ అక్కడ వినిపించట్లేదు. డౌన్ పోర్ మీన్స్ ఫాలింగ్, హెవీ రైన్, హెవీ రైన్ఫాల్. సో హెవీ రైన్ఫాల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆ సౌండ్ ఒకటే వినిపిస్తుంది. ఇట్ హెల్ప్స్ మీ టు లై అవేక్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ డజంట్ కీప్ మీ ఫ్రమ్ స్లీపింగ్. సో ఇట్ కీప్స్ మీ టు లై అవేక్. నిద్ర అనేది పట్టలేదు, మేలుకునేలాగా చేస్తుంది ఆ సౌండ్ అనేది. అట్ ద సేమ్ టైం, కానీ అదే టైంలో ఇట్ డజంట్ కీప్ మీ ఫ్రమ్ స్లీపింగ్. కానీ నిద్ర కూడా నాకు ఆగడం లేదు. నిద్ర మేలుకోవాలనేసి అనిపిస్తుంది ఆ సౌండ్స్ వినిపిస్తున్నప్పుడు, కానీ నిద్ర అనేది కూడా వస్తుంది. ఎందుకంటే చల్లగాలి, ఎలాంటి సౌండ్స్ లేకుండా ఉంటే మనకు నిద్ర వస్తుంది కదా. సో రెండు, అతనికి నిద్ర రాకుండా చేస్తుంది అండ్ నిద్ర వచ్చేలా కూడా చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ మీ టు లై అవేక్. తనకి ఆ నిద్ర రానికుండా చేస్తుంది, నిద్ర మేలుకోవాలి అలాగే వింటూ ఉండాలనిపిస్తుంది, కానీ అట్ ద సేమ్ టైం నిద్ర కూడా అతనికి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఏ గుడ్ సౌండ్ టు రీడ్ బై. ద రైన్ అవుట్ సైడ్, ద క్వైట్ విత్ ఇన్. సో అసలు ఆ సౌండ్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ గుడ్ సౌండ్ టు రీడ్ బై. అసలు చదవడానికి కానీ అంటే ఆ సౌండ్ అనేది ఎలా ఉందంటే ద రైన్ అవుట్ సైడ్ బయట పక్కేమో సౌండ్ వస్తుంది, ద క్వైట్ విత్ ఇన్ ఇన్సైడ్ లోపలేమో సైలెంట్గా ఉందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ అట్మాస్ఫియర్, ఏ గుడ్ సౌండ్ టు రీడ్. సో ఏదన్నా చదవాలన్నా ఏదైనా రాయాలన్నా కూడా చాలా చక్కని అట్మాస్ఫియర్. అండ్ ఆల్దో టిన్ రూఫ్స్ ఆర్ గివెన్ టు స్ప్రింగింగ్ అన్అకౌంటబుల్ లీక్స్, there is a feeling of being untouched by and at in touch with the rain. Although that tin roofs are given to springing unaccountable leaks. So springing అంటే ఏంటంటే ఇక్కడ జంప్ ఆర్ మూవ్ ర్యాపిడ్లీ అప్వర్డ్స్. సో ఇక్కడ మనకు ఆ టిన్ రూఫ్స్ అనేవి ఆర్ గివెన్ టు స్ప్రింగింగ్ అన్అకౌంటబుల్ లీక్స్. అన్అకౌంటబుల్ మీన్స్ అన్ఎక్స్ప్లెయినబుల్.
అన్ఎక్స్ప్లెయినబుల్. సో ఆ లీకేజ్ అనేది వాటిలో నుంచి వాటర్ అనేది లీక్ అవుతుందన్నమాట. ద రూప్స్ ఆర్ గివెన్ టు స్ప్రింగింగ్ అన్అకౌంటబుల్ లీక్స్. చాలా నెంబర్ ఆఫ్ లీక్స్, వాటర్ అనేది కారుతూ ఉంది ఆ వర్షం వల్ల. లీక్స్ అలా లీక్ అవుతున్నప్పటికీ కూడా, ఆల్దో యూస్ చేశాడు అక్కడ, అలా లీక్ అవుతున్నప్పటికీ కూడా దేర్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్టచ్డ్ బై. సో కానీ అతనికి ఏమనిపిస్తుందంటే వర్షంలో తను తడుస్తున్నట్లుగా అయితే తనకు అనిపించడం లేదు. అండ్ ఎట్ ఇన్ టచ్ విత్ ద రైన్. కానీ అయినా కూడా తనకి ఏదో వర్షంలోనే ఉంటున్నటువంటి ఫీలింగ్ అనమాట. ఎందుకు అని అంటే ఆ అట్మాస్ఫియర్ తనని అలా చేస్తుంది. తను అలాగే కూర్చోన్నాడు, వర్షం పడుతుంది, కళ్ళ ముందు ఆ లీకేజ్ అనేది ఉంది. తనేమి తడవట్లేదు, వెళ్ళి తనేమి టచ్ చేయట్లేదు ఆ లీకేజ్ను కూడా. సో కానీ తను వర్షంలో తడుస్తున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది తనకి. ఎందుకంటే ఆ రైన్ సౌండ్ వింటున్నాడు అండ్ ఆ వాటర్ ఫ్లో అనేది సౌండ్ అనేది వస్తుంది కదా. సో ఇవన్నీ ఆ రైనీ సీజన్ యొక్క అట్మాస్ఫియర్ని ఎక్సలెంట్గా క్రియేట్ చేసాయి. దానివల్ల అతను కూడా వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ అనేది అతనికి కలుగుతుందన్నమాట. ఓకే, సో ఇంట్లో లీక్ అవుతున్నప్పటికీ కూడా అతన్ని టచ్ చేయట్లేదు. అది టచ్ చేయకపోయినప్పటికీ దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అన్టచ్డ్ బై అండ్ ఎట్ ఇన్ టచ్ విత్ దెమ్. ఓకే, సో అతను టచ్ చేయకపోయినప్పటికీ కూడా ఆ లీక్ని కూడా తను ఆ వర్షంలో తడుస్తున్నటువంటి ఫీలింగ్ అతనికి కలుగుతుంది. సో నెక్స్ట్ August 3rd, ద రైన్ స్టాప్స్, ద క్లౌడ్స్ బిగన్ టు బ్రేకప్, ద సన్ స్ట్రైక్స్ ద హిల్ ఆన్ మై లెఫ్ట్. సో రైన్స్ అనేవి ఆగిపోయాయి అనమాట. August 3rd వర్షం అనేది ఆగిపోయింది. ద క్లౌడ్స్ బిగన్ టు బ్రేకప్, ఆ క్లౌడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ద సన్ స్ట్రైక్స్ ద హిల్ ఆన్ మై లెఫ్ట్, మా ఇంటికి లెఫ్ట్ సైడ్లో నుండి హిల్ పైన సన్ అనేది సన్ రైజ్ అనేది అవుతూ ఉందన్నమాట. సన్ స్ట్రైక్స్ అంటే ఆ సూర్య కిరణాల సన్లైట్ అనేది పడుతూ ఉంది. ఏ ఉమెన్ ఈజ్ చోపింగ్ అప్ స్టిక్స్. సో అతనికి ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయంటే ఎవరో ఒక ఉమెన్ చోపింగ్ ఈజ్ నథింగ్ బట్ కట్. ఎవరో ఒక ఉమెన్ కట్లను కొడుతూ ఉందన్నమాట. అండ్ ఐ హియర్ ద టింకిల్ ఆఫ్ కౌబెల్స్. సో కౌబెల్స్ అంటే మనకు కౌకి మెడలో గంట కడతారు కదండి, అది. సో కౌబెల్, ఎ బెల్ హంగ్ అరౌండ్ ఏ కౌస్ నెక్. సో కౌ నెక్ అరౌండ్ చుట్టేటువంటి ఆ బెల్. సో ఆ బెల్ యొక్క సౌండ్, ఐ హియర్ ఎ టింకెల్ మీన్స్ ఎ లైట్ రింగింగ్ సౌండ్. సో ఆవు అలా కదులుతూ ఉంటే ఆ గంట కొట్టుకుంటూ సౌండ్ వస్తుంది కదండి. సో ఆ సౌండ్ అతను వింటున్నాడు. అండ్ ఎవరో ఒకరు చెట్లు కొడుతూ ఉంటే ఆ సౌండ్ అనేది వింటూ ఉన్నాడు. ఇంకా ఏమి వింటున్నాడు చూడండి. ఇన్ ద ఓక్ ట్రీ ఏ క్రో షేక్స్ ద రైన్ డ్రాప్స్ ఫ్రమ్ హిస్ ఫెదర్స్. సో ఒక ఓక్ ట్రీలో ఒక క్రో అనేది తన వర్షంలో తడిచింది కదండి. సో తన యొక్క ఫెదర్స్లో ఉన్నటువంటి ఆ రైన్ డ్రాప్స్ని షేక్ చేస్తుంది. అంటే తన బాడీని ఇలా షేక్ చేసినప్పుడు ఆ రైన్ డ్రాప్స్ అన్నీ కూడా పోతాయి కదా. సో అలా విదిలించుకుంటూ ఉంది. అండ్ disconsolately. So cause is nothing but to cry with a loud rough sound by a crow. To cry with a loud rough sound by a crow. So ఇంకా అది కావు నరుస్తుంది కదండి, అలా అరుస్తూ ఉంది. disconsolately మీనింగ్ ఈస్ అన్హ్యాపీలీ. సో ఒక సాడ్నెస్తో అది అరుస్తూ ఉందన్నమాట. ఎందుకు సాడ్నెస్? వర్షం ఆగిపోయింది కదా, అందుకని ఏదో సాడ్నెస్గా తను అరుస్తూ ఉంది కావు అనేసి. And water drips from a leaking drain pipe, and suddenly clean and pure the song of the whistling thrush emerges like a dark sweet secret from the depths of the ravine. So water drips from a leaking drain pipe. Water drips. So a drip is nothing but a sound. Okay, so small sounds, water flow sounds. Okay, so ఆ వాటర్ సౌండ్ అనేది తనకి వస్తూ ఉంది. అంటే ఎక్కడి నుంచి? ఈ డ్రైన్ పైప్ ఉంటుంది కదండి, ఆ డ్రైన్ పైప్ లీకింగ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ వాటర్ ఫ్లో అనేది, ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నటువంటి ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది అతనికి. అండ్ సడన్లీ క్లీన్ అండ్ ప్యూర్ ద సాంగ్ ఆఫ్ ద విజిలింగ్ థ్రష్. సో ఇంతలో సడన్గా అతనికి ఒక థ్రష్ ఈజ్ ఏ బర్డ్, సాంగ్ బర్డ్.
సో ఆ బర్డ్ యొక్క సాంగ్ అంటే విజిలింగ్ సౌండ్ అనేది ఇతనికి క్లీన్ అండ్ ప్యూర్ సాంగ్ సౌండ్ ఒక వినిపిస్తూ ఉందన్నమాట. ఎక్కడి నుంచి థ్రష్ ఎమర్జెస్ లైక్ ఏ డార్క్ స్వీట్ సీక్రెట్ ఫ్రమ్ డెప్స్ ఆఫ్ ద రావిన్. సో రావిన్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలీ. సో వ్యాలీలో నుంచి అతనికి ఎమర్జ్ ఇస్ నథింగ్ బట్ మూవ్ అవుట్ ఫ్రమ్ సంథింగ్ అండ్ బికేమ్ విజిబుల్. మూవ్ అవుట్ ఫ్రమ్ సంథింగ్ అండ్ బికేమ్ విజిబుల్. సో దేనిలో నుంచో అలా బయటకు వచ్చి ఎక్కడైనా దాక్కుంటే అలా బయటకు వచ్చి అందరికీ కనిపించడం అనమాట. సో దాన్ని ఎమర్జెస్ అంటాం అనమాట, బయట రావడం, బయటపడడం. సో ఒక థర్స్ట్ బర్డ్ అనేది ఈ డార్క్ స్వీట్ సీక్రెట్ ఫ్రమ్ ద డెప్స్ ఆఫ్ ద వ్యాలీ. సో ఈ వ్యాలీలో నుంచి ఆ డార్క్నెస్లో నుంచి బయటకు వచ్చిందనమాట. ఒక స్వీట్ వాయిస్, థ్రష్ వాయిస్ అతనికి వినిపిస్తూ ఉంది. ఓకే, అంటే ఒక థ్రష్ బర్డ్ అనేది ఆ వ్యాలీలో ఉంది. ఆ వ్యాలీలో నుంచి అతనికి ఆ సౌండ్ అనేది చాలా స్వీట్గా వినిపిస్తూ ఉంది. ఓకే, స్వీట్ సీక్రెట్ ఫ్రమ్ ద డెప్స్ ఆఫ్ రావిన్. ఓకే, సో అక్కడ దాక్కుని ఉన్నటువంటి సీక్రెట్ అంటే ఇక్కడ మనకు ఓకే, సో అక్కడ దాక్కుని ఉన్నటువంటి ఒక థ్రష్ బర్డ్ యొక్క వాయిస్ అనేది ఇప్పుడు తనకి చాలా చక్కగా వినిపిస్తూ ఉంది అనమాట. ఆ డార్క్నెస్ అంటే ఆ వ్యాలీలో ఆ చీకట్లో నుంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది, బయట వస్తూ ఉంది. సో ఇవన్నీ తనకి ఆ పక్క రోజు వర్షం ఆగిపోగానే వినిపించినటువంటి సౌండ్స్. ఎవరో అక్కడ కట్లను కొడుతుంది ఒక ఉమెన్, అండ్ ఇంకా ఏంటి ఆ కౌబెల్ సౌండ్ వినిపించింది, ఆ క్రో అనేది ఎలా అరుస్తుందో వినిపించింది, అండ్ ఆ డ్రైన్ పైప్ నుంచి లీకేజ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, అండ్ థ్రష్ బర్డ్స్ యొక్క సాంగ్ అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ August 12th, ఎండ్లెస్ రైన్ అండ్ ఏ పర్మనెంట్ మిస్ట్. సో మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. August 12th, ఎండ్లెస్ రైన్, కంటిన్యూస్గా రైన్ పడుతుంది అండ్ మంచుతో కప్పబడిపోయింది రెండు. వీ హ్యావెంట్ సీన్ ద సన్ ఫర్ 8 or 9 days, 8 to 9 days అసలు సూర్యుడే కనిపించలేదు. ఎవ్రీథింగ్ డ్యాంప్ అండ్ సాగీ. సో డ్యాంప్ మీన్స్ స్లైట్లీ వెట్. ఓకే, సాగి మీన్స్ వెట్. సో డ్యాంప్ అండ్ సాగి మీన్స్ కంప్లీట్గా వెట్గా ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డ్యాంప్ అండ్ వెట్. అక్కడ ఉండేది కంప్లీట్గా తడిచిపోయింది, ముద్ద అయిపోయింది అంటాం కదా, అలాగనమాట. సో నో వే టు గో, ఫేస్ ద రూమ్, లుక్ అవుట్ ఆఫ్ ద విండో ఎట్ ఎ ఫ్యూ బాబ్లింగ్ అంబ్రెలాస్. సో బాబుల్ మీన్స్, సో చూడండి, నో వే టు గో, అతనికి ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఓకే, సో అతను ఎక్కడికి వెళ్ళలేకున్నాడు. అండ్ పేస్ ద రూమ్, పేస్ ఇస్ నథింగ్ బట్ వాక్ త్రూ. ఆ రూమ్లోనే అలా ఇలా తిరగాలనేసి తిరగడం తప్ప ఇంకేమి చేయలేకున్నాడు. అండ్ లుక్అవుట్ ఆఫ్ ద విండోలో నుంచి అలా బయటికి చూస్తే మాత్రం ఏం కనిపిస్తుందంటే at a few bobbling umbrellas. Bobble is nothing but move with irregular bouncing motion. Move with irregular bouncing motion. సో అతను బయట చూస్తే ఆ అంబ్రెల్లాస్ ఇలా పట్టుకొని ఇర్రెగ్యులర్ బౌన్సింగ్ మోషన్ ఇలా మూవ్ అవుతూ పైకి కిందకి అలా మూవ్ అవుతూ ఆ అంబ్రెల్లాస్ అంటే ఎవరు పోతుంటారు, మనుషులు వెళ్తూ ఉంటారు కదా. సో అంబ్రెల్లాస్ పట్టుకున్నప్పుడు ఎలా ఉంటాయి, ఎలా మూవ్ అవుతుంటాయి, ఇలా పైకి కింద మూవ్ అవుతాయి కదా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్లో. సో అలా మూవ్ అవుతున్నాయి, అవి కనిపించాయి అతనికి విండో నుంచి. అట్లీస్ట్ ఇట్ ఈజంట్ కోల్డ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మనకు ఎక్కువ ఎప్పుడు కోల్డ్ ఉంటుంది, వర్షం పడితే కొంచెం చేంజ్ అవుతుంది అక్కడ క్లైమేట్ అది. అట్లీస్ట్ ఇట్ ఈజంట్ కోల్డ్ రైన్, కానీ అది చల్లగా ఏం లేదు ఆ వర్షం అనేది. ఓకే, అండ్ ద హిల్ సైడ్స్ ఆర్ లష్ యాజ్ లేట్ మాన్సూన్ ఫ్లవర్స్ బిగన్ టు అపియర్. సో అక్కడ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఏమయ్యాయంటే కంప్లీట్గా లష్ యాజ్ లేట్ మాన్సూన్ ఫ్లవర్స్ బిగన్. సో అక్కడ లేట్ మాన్సూన్ ఫ్లవర్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట, పువ్వులు పూయడం అనేది స్టార్ట్ అయింది. బిగన్ టు అపియర్. ఎలాంటి ఫ్లవర్స్ అంటే వాటి నేమ్స్ ఇచ్చారు చూడండి. వైల్డ్ బాల్సమ్ అండ్ డాలియాస్ అండ్ బిగోనియాస్ అండ్ గ్రౌండ్ ఆర్చిడ్స్. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ బ్లోన్ దేర్. సో ఆ హిల్ సైడ్ అంతా కూడా ఫ్లవర్స్తో నిండిపోయింది. నెక్స్ట్ August 31st. It is the last day of August and the lush monsoon growth has reached its peak. So lush monsoon growth, ఎక్కువగా వర్షం పడుతుంది కదండి, ఆ మాన్సూన్ సీజన్ అనేది పీక్స్కి రీచ్ అయిపోయింది అనమాట. గ్రోత్ హ్యాస్
రీచ్డ్ ఇట్స్ పీక్, చాలా పీక్స్ రీచ్ అయింది. ద సీడ్స్ ఆఫ్ ద కోబ్రా లిల్లీ ఆర్ టర్నింగ్ రెడ్ సిగ్నిఫైయింగ్ దట్ ద రైన్స్ ఆర్ కమింగ్ టు అన్ ఎండ్. సో కోబ్రా లిల్లీ వర్షం స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు పైకి వచ్చింది కదా, తన హెడ్ రైస్ చేసింది కదా. సో ఇప్పుడేంటంటే దాని యొక్క సీడ్స్ అనేవి రెడ్ కలర్లో చేంజ్ అయ్యాయి. సో ఎప్పుడైతే ఆ సీడ్స్ రెడ్ కలర్లో చేంజ్ అవుతాయో అది ఈ వర్షం ఆగిపోతుంది, వర్షాకాలం అయిపోతుంది అనే దానికి ఇండికేషన్ అనమాట, రెడ్ కలర్లోకి చేంజ్ అయితే. సో అదే మెన్షన్స్ ద సీడ్స్ ఆఫ్ ద కోబ్రా లిల్లీ ఆర్ టర్నింగ్ రెడ్. సో అది దేనిని సిగ్నిఫై చేస్తుందంటే ద రైన్స్ ఆర్ కమింగ్ టు యాన్ ఎండ్, వర్షాకాలం అయిపోతుంది అని చెప్పడానికి సిగ్నిఫికేషన్ అనమాట, అది ఇండికేషన్. నెక్స్ట్, ఇన్ ఎ ఫ్యూ డేస్ ద ఫన్స్ విల్ స్టార్ట్ టర్నింగ్ ఎల్లో బట్ right now they are still firm, green and upright. So in a few days the ferns are nothing but ఫ్లవర్లెస్ ప్లాంట్స్. సో ఈ ఫర్న్స్ అనేవి విల్ స్టార్ట్ టర్నింగ్ ఎల్లో, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి, అవి ఒక్కసారిగా ఎల్లో కలర్లోకి మారిపోతుంటాయి అన్నమాట. ఓకే, మారిపోతాయి సూన్. అక్కడ చూడండి, ఇన్ ఫ్యూ డేస్, ఇంకొద్ది రోజుల్లో ఈ గ్రీనరీ ట్రీస్ కూడా, ప్లాంట్స్ కూడా అన్ని ఎల్లోగా మారిపోతాయి. బట్ రైట్ నో, కానీ ఇప్పుడు మాత్రం దే ఆర్ స్టిల్ ఫర్మ్ ఈజ్ నథింగ్ వెరీ స్ట్రైట్, చాలా స్టిఫ్గా ఉన్నాయి, గ్రీన్ అండ్ అప్రైట్. సో చాలా గ్రీన్గా చాలా చక్కగానే ఉన్నాయి అన్నమాట ఇప్పటికైతే. నెక్స్ట్, గ్రౌండ్ ఆర్చిడ్స్, Mauve ladies slipper and the white butterfly orchids put on a fashion display on the grassy slopes of Landor. So the grassy slope of the Landor is nothing but it is an a twin town in Uttarakhand lo ఉన్నటువంటి ఒక ట్విన్ టౌన్, ఇది టౌన్ నేమ్ Landor అనేది. సో ఈ Landor కి ఇది ఎలా కనిపిస్తున్నాయంటే చూడండి, కొన్ని ఫ్లవర్స్ నేమ్స్ ఇచ్చారు, మావ్ లేడీస్ స్లిప్పర్ అండ్ గ్రౌండ్ ఆర్చిడ్స్ అండ్ వైట్ బటర్ఫ్లై ఆర్చిడ్స్. ఇవన్నీ కూడా గ్రాసీ స్లోప్స్ ఆఫ్ ల్యాండోర్కి ఒక ఫ్యాషన్ డిస్ప్లే లాగా కనిపిస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ అనేవి పూయడం వల్ల ఈ స్లోప్ అనేది, ఆ ల్యాండోర్ యొక్క స్లోప్ అనేది, గ్రాసీ స్లోప్స్ ఆఫ్ ల్యాండోర్స్ అంతా ఎలా కవర్ అయిపోయిందంటే అక్కడ ఉన్నటువంటి గ్రాస్ అంతా కూడా చాలా ఫ్యాషన్గా, చాలా చక్కగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినట్టుగా ఉందన్నమాట ఈ ఫ్లవర్స్తో. అండ్ వైల్డ్ డాలియాస్ రెడ్, yellow and magenta rear their heads from the rocky crevices where they have taken hold. సో వైల్డ్ ఏరియాస్, సో ఇవి ఏ కలర్లో ఉన్నాయి, రెడ్, ఎల్ అండ్ మెజెంటా. సో ఈ కలర్లో ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా రేర్ దేర్ హెడ్స్, రేర్ మీన్స్ రైజ్ దేర్ హెడ్స్ ఫ్రమ్ ద రాకీ క్రివిసెస్. సో రాకీ క్రివిసెస్, సో మనకు క్రివిసెస్ ఆర్ నథింగ్ బట్ క్రాక్స్, రాక్స్ ఉన్నటువంటి మధ్యలో క్రాక్స్ ఉంటాయి కదండి. సో ఆ క్రాక్స్లో నుంచి ఇవి పైకి లేస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో రాకీ క్రివిసెస్, వాటి మధ్యలో నుంచి ఇవి వాటి హెడ్ని రైస్ చేస్తున్నాయి, వేర్ దే హ్యావ్ టేకెన్ హోల్డ్. సో వాటి మీద ఇక్కడ పక్కన చదువు నారో ఓపెనింగ్స్ ఆర్ క్రాక్స్ ఇన్ రాక్ ఆర్ వాల్స్. సో ఆ రాక్కి మధ్యలో చీలికలు ఉంటాయి కదండి, ఆ క్రాక్స్ మధ్యలో నుంచి ఈ ఫ్లవర్స్ అనేవి పైకి లేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, సో ఇంకా మనకు చూస్తే స్నేక్స్ చూడండి, ఇక్కడ నుంచి స్నేక్స్ అండ్ rodents flooded out of their holes and burrows, take shelter in roofs, attics and godowns. A shrew, weak of eyesight, blunders about the rooms, much to the amusement of the children. So snakes and rodents are nothing but మౌస్. ఓకే, ఎలుకలు అనుకోవచ్చు. స్నేక్స్ అండ్ ఈ మౌస్ ఉంది కదా, ఇవి ఫ్లడెడ్ అవుట్ ఆఫ్ దేర్ హోల్స్ అండ్ బరోస్. బరో ఇస్ నథింగ్ బట్ టన్నల్ ఆర్ ఏ హోల్. సో అవి ఫ్లడెడ్ అవుట్ ఆఫ్ దేర్ హోల్స్. సో ఆ హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తుందన్నమాట, ఫ్లడెడ్ అవుట్. ఆ వర్షాలు నీరు ఎక్కువగా ఉంటుంది, వాటర్ అనేవి ఆ వాటర్లో కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయి అనమాట వాటి హోల్స్లో నుంచి, టన్నల్స్లో నుంచి. టేక్ దేర్ షెల్టర్ ఇన్ రూఫ్స్లో, మన ఇంటి పైన ఉంటుంది కదండి రూఫ్. సో ఆ రూఫ్లో కావచ్చు. అటిక్ అంటే అటక అంటాం కదా మనము, అటక బండ, వాటిపైన ఏమన్నా పెట్టుకుంటూ ఉంటాము. ఓకే, సో ఆ అటిక్స్ మీద. అండ్ గోడౌన్స్ అంటే ఏ బల్క్ అమౌంట్ ఆఫ్ థింగ్స్, స్టోరేజ్ ప్లేసెస్. సో ఆ గోడౌన్స్లో కానీ ఏ ష్రూ ఈజ్ నథింగ్ బట్
మౌస్ ఇది కూడా. సో ఆ మౌస్లు అనేవి ఈ మౌస్ సో ఆ గోడౌన్స్లో అక్కడికి స్టాప్ అయింది చూడండి సారీ. సో ఆ గోడౌన్స్లోకి వచ్చి షెల్టర్ తీసుకుంటున్నాయి. నెక్స్ట్ ఏ స్ట్రూ వీక్ ఆఫ్ ఐసైట్ బ్లండర్స్ అబౌట్ ద రూమ్స్ మచ్ టు ద అమ్యూజ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. సో నెక్స్ట్ ఏ స్ట్రూ అంటే ఒక మౌస్ అనుకోవచ్చు, అలాగే ఉంటుంది ఇది. సో స్ట్రూ అనేది వీక్ ఆఫ్ ఐసైట్, దానికి ఐసైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే కనిపించదు సరిగా. సో అదేం చేస్తుందంటే బ్లండర్స్ మీన్స్ టు మూవ్ ఆర్ యాక్ట్ బ్లైండ్లీ స్టూపిడ్లీ without direction. To move or act blindly, stupidly or without direction. సో ఇదేం చేస్తుందంటే దానికి కనిపించదు కదా, ఎలా అంటే అలా ఒక డైరెక్షన్ లేకుండా ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మచ్ టు ద అమ్యూజ్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. అమ్యూజ్మెంట్ మీన్స్ హ్యాపీనెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే చిల్డ్రన్కి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అదొక హ్యాపీనెస్ అనమాట. వాటిని పట్టుకోవడానికి వీళ్ళు, వాటిని చంపడానికి వీళ్ళు తిరుగుతూ ఉంటారు, అంటే ఒక ఆటలాగా అయిపోతుంది వాళ్ళకి ఈ స్ట్రూతో. సో వాళ్ళు అలా చంపడానికి తిరుగుతూ ఉన్నప్పుడు డోంట్ కిల్ ఇట్ అడ్మానిషస్ దేర్ గ్రాండ్ మదర్. అడ్మానిషస్ మీనింగ్ ఈస్ వార్న్డ్. ఓకే, సో అడ్మానిషస్ మీన్స్ వార్న్. సో వాటిని అలా చంపడానికి తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ అక్కడి నుంచి అరుస్తూ ఉంటుంది అనమాట. అడ్మానిషస్ మీన్స్ వాన్స్, అరుస్తుంది ఏమనేసి డోంట్ కిల్ ఇట్, వాటిని చంపొద్దు అనేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అరుస్తుంది. ఎందుకు చంపొద్దు అంటున్నారంటే చుచుందర్స్ ఆర్ లక్కీ దే బ్రింగ్ మనీ. సో చుచుందర్స్ ఏంటి మళ్ళీ ఇక్కడ, వాళ్ళు ష్రూని కదా చంపుతున్నారు అంటే, సో పక్కన చూడండి ష్రూ ఫైండ్స్ ఇట్స్ హిందీ ఈక్వివాలెంట్ ఇన్ ద నెక్స్ట్ సెంటెన్స్ అన్నారు. అంటే ష్రూ అనేది అనేది మనము హిందీలో చుచుందర్ అంటారనమాట. సో వీళ్ళు ఉండేది అక్కడ ఉత్తరాఖండ్లో జరుగుతుంది, అక్కడ హిందీయే కదా. సో కాబట్టి వాళ్ళు చుచుందర్స్ అని పిలుస్తారు ఈ ష్రూస్ని. సో ఈ పిల్లలు వాటిని చంపడానికి ట్రై చేస్తుంటే గ్రాండ్ మదరు చంపొద్దు వాటిల్ని, చుచుందర్స్ ఆర్ లక్కీ, అవి చాలా అదృష్టం, మనకు డబ్బు తీసుకొస్తాయి, అవి ఇంట్లో తిరుగుతుంటే మనకు డబ్బు వస్తుంది అని గ్రాండ్ మదర్ చెప్తున్నారనమాట. సో ఇలాంటివి చాలా నమ్మకాలు మనకు కూడా ఉంటాయి కదండి. నల్ల చీమలు ఇంట్లో తిరుగుతూ ఉంటే మనకు డబ్బు వస్తుంది అనేసి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో అలా వాళ్ళ యొక్క నమ్మకం, చుచుందర్స్ అనేవి లక్కీ, అవి ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళకి మనీ వస్తుందనేసి ఒక నమ్మకం. సో గ్రాండ్ మా అలా అరుస్తూ ఉంది. అండ్ ష్యూర్ ఎనఫ్ ఐ రిసీవ్ ఏ చెక్ ఇన్ ద మెయిల్. సో మెయిల్లో నిజంగానే మా గ్రాండ్ మదర్ చెప్పినట్లుగానే, మా అమ్మగారు చెప్పినట్లుగానే నా మెయిల్లో ఒక చెక్ అనేది నేను రిసీవ్ చేసుకున్నాను, అంటే మనీ వచ్చింది, తనకి మెయిల్ ద్వారా చెక్ పంపించారు. నాట్ ఏ వెరీ లార్జ్ వన్ బట్ వెల్కమ్ ఆల్ ద సేమ్. సో చాలా ఎక్కువ అమౌంట్ కాదు కానీ కన్సిడరబుల్ అమౌంట్ ఓన్లీ. ఎట్లాగైతే మీ గ్రాండ్ మదర్ చెప్పినట్టుగానే అమౌంట్ వచ్చింది కదా ఇక్కడ మనకు. ఓకే, సో చుచుందర్స్ వాళ్ళ మనీ వస్తుందనేసి వాళ్ళకు ఒక నమ్మకం. నెక్స్ట్ October 3rd. We have gone straight from monsoon into winter rain. సో మాన్సూన్ సీజన్ కంప్లీట్ అయింది, వింటర్ రైన్ అనేది స్టార్ట్ అయింది. అంటే మంచు తుఫాన్ అంటాం కదా, మంచు వర్షం లాగా పడ్డం అనమాట. దాంట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యాయి October 3rd. సో ఎప్పుడుతో వర్షాకాలం స్టార్ట్ అయిందండి, ఎండ్ అయిందంటే October 31st మాన్సూన్ సీజన్ అనేది వాళ్ళకి ఎండ్ అయింది. తర్వాత డైరెక్ట్గా వింటర్ సీజన్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ స్నో అట్ హైయర్ ఆల్టిట్యూడ్స్. స్నోఫాల్ అనేది అసలు చాలా అంటే చాలా ఎక్కువ పడుతూ ఉంది. ఆఫ్టర్ అన్ ఈవినింగ్ హెయిల్ స్ట్రోమ్ ద స్కై అండ్ హిల్స్ ఆర్ సఫ్యూజ్డ్ విత్ ఏ బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్. సో ఆఫ్టర్ అన్ ఈవినింగ్ హెయిల్ స్ట్రోమ్. సో ఈవినింగ్ హెయిల్ స్ట్రోమ్ అంటే ఏంటంటే ఐస్ క్యూబ్స్ పడతాయి కదండి, సో అవన్నమాట. సో అలా ఐస్ క్యూబ్స్ అనేవి పడిన తర్వాత, ఓకే, సో ఐస్ క్యూబ్స్ అనేవి పడిన తర్వాత ద స్కై అండ్ హిల్స్ ఆర్ సఫ్యూజ్డ్ మీన్స్ ఫుల్ ఆఫ్, సఫ్యూజ్డ్ విత్ ఎ బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్. సో అవంతా వర్షం అంతా అంతే మంచు అదంతా పడిపోయిన తర్వాత ఆ స్కై చూస్తే ఎలా ఉందంటే బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్. అంటే ఏంటి, స్టార్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే వర్షం ఆ ఐస్ క్యూబ్స్ అన్నీ పడిపోయిన తర్వాత, ఆ మంచు అంతా పడిపోయిన తర్వాత వర్షంలాగా ఆ స్కై అనేది క్లియర్ అయిపోయింది, అక్కడ వాళ్ళు స్టార్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి, బ్యూటిఫుల్ గోల్డెన్ లైట్. నెక్స్ట్ January 26th. వింటర్ రైన్స్ ఇన్ ద హిల్స్. సో ఇక్కడ January 26th ఏంటంటే ఒక స్పెషాలిటీ, అతను
ఒక పోయం అనేది రాశాడండి. వింటర్ రైన్స్ ఇన్ ద హిల్స్ అనేటువంటి పోయం ఆ January 26 రాశాడు. ఇప్పుడు మనకు అతను డైరీ మొత్తం ఇస్తున్నాడు కాబట్టి ఆ Jan 26 రోజు రాసినటువంటి ఆ పోయం కూడా మనకు ఆ డైరీలో ఒక లెసన్లో ఒక పార్ట్గానే ఇచ్చాడనమాట. ఓకే, సో Jan 26 ఆ మాన్సూన్ సీజన్ అండ్ ప్లస్ ఈ వింటర్ సీజన్ని కలుపుకుంటూ ఒక పోయం రాశాడు. అదేంటో చూద్దాం. వింటర్ రైన్స్ ఇన్ ద హిల్స్. సో వింటర్ రైన్స్, మాన్సూన్ అయిన తర్వాత వింటర్ రైన్స్ స్టార్ట్ అయ్యాయి కదండి, అవి ఎలా ఉంటున్నాయో డిస్క్రైబ్ చేస్తూ ఈ పోయంలో చెప్పాడు. చూడండి. ఇన్ ద hushed silence of the house, when I am quite alone and my friend who was here has gone, it is very lonely, very quiet. So ikkada varaku chuddam. In the hushed means very quiet. So in the hushed silence of the house, very quiet silence of the house, చాలా సైలెంట్ గా ఉంది, ఎలాంటి సౌండ్ లేదు ఇంట్లో తనకి. when I am quite alone, నేను ఒంటరిగా ఉన్నాను, ఇంట్లో ఒక్కనే ఉన్నాను. అప్పుడు ఎప్పుడైతే నేను ఇంట్లో ఉన్నానో అప్పుడు చాలా సైలెంట్గా ఉంది అంతా కూడా ఇంట్లో. అండ్ మై ఫ్రెండ్ హూ వాజ్ హియర్ హ్యాస్ గాన్, మా ఫ్రెండ్ ఎవరైతే ఇప్పటి వరకు ఎక్కడే ఉన్నాడో అతను కూడా వెళ్ళిపోయాడు, ఎవరూ లేరు, నేను అలోన్గా ఉన్నాను అండ్ ఇల్లంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. ఇట్ ఈస్ వెరీ లోన్లీ, నాకు చాలా లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది. వెరీ క్వైట్ అండ్ చాలా సైలెంట్గా ఉంది. యాజ్ ఐ సిట్ ఇన్ ఏ లిక్విడ్ సైలెన్స్, ఏ సైలెన్స్ విత్ ఇన్, సరౌండెడ్ బై the rhythm of rain, the steady drift of water on leaves, on lemons, on roofs, drumming on drenched dahlias and window panes. So as I sit in a liquid silence is nothing but extending the silence, expanding the silence. ఓకే, సో లిక్విడ్ ఏ విధంగా అయితే స్లోగా ఎక్స్పాండ్ అవుతుందో ఆ విధంగా ఈ స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా ఈ సైలెన్స్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలా లిక్విడ్ సైలెన్స్ నేను కూర్చో ఉన్నప్పుడు సైలెన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంది స్లోగా. ఏ సైలెన్స్ విత్ ఇన్, సో ఆ ఇంట్లో కూడా సైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. తన మైండ్ కూడా చాలా కూల్గా సైలెంట్గా ఉందన్నమాట. సో సరౌండెడ్ బై ద రిథమ్ ఆఫ్ రైన్, సో అతనికి ఏం వినిపిస్తుంది అప్పుడు, తన ఇల్లంతా సరౌండెడ్ బై ద రిథమ్ ఆఫ్ రైన్, ఆ వర్షం యొక్క మ్యూజిక్, ఆ వర్షం యొక్క సౌండ్ అనేది వినిపిస్తుంది. ద స్టడీ డ్రిఫ్ట్ ఆఫ్ వాటర్ ఆన్ లీవ్స్, డ్రిఫ్ట్ మీన్స్ మూవ్ స్లోలీ ఆర్ ఫ్లోట్ ఆర్ టు ఫాల్ ఇన్ ఏ స్మాల్ డ్రాప్స్. సో వాటర్ అనేది, ఆ వాటర్ డ్రాప్స్ అనేవి ఆన్ లీవ్స్, ఆ ఆకుల మీద వాటర్ డ్రాప్స్ అనేవి పడుతున్నాయి కదా అవి కావచ్చు. ఆన్ లెమన్స్ మీద వాటర్ పడుతున్నాయి అవి కావచ్చు. ఆన్ రూఫ్, ఆ వాటర్ డ్రాప్స్ అనేవి రూఫ్ మీద పడుతున్నాయి కదా అవి కావచ్చు. అండ్ డ్రమ్మింగ్ ఆన్ డ్రెంచ్డ్ డెలియాస్, డ్రెంచ్ ఈజ్ నథింగ్ బట్ సోక్ ఆర్ ఫ్లడ్ ఆర్ వెట్. సో ఈ డెలియాస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అవి ఈ వాటర్తో తడిచేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ వాటర్ పడేటువంటి ఆ సౌండ్స్ కావచ్చు. అండ్ విండో ప్యాన్స్, ఈ విండో ప్యాన్స్ అంటే విండోకు ఉన్నటువంటి అద్దాల పైన అవి డ్రమ్మింగ్, ఆ వాటర్ అనేవి డ్రాప్స్ పడుతూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్ కావచ్చు. ఇవన్నీ కూడా అతనికి వినిపిస్తున్నాయి. అంటే కంప్లీట్గా మీరు చూసుకుంటే ఆ వాటర్ డ్రాప్స్ సౌండ్స్ అనేవి వర్షం పడుతున్న సౌండ్స్ తప్ప ఇంకేమీ వినిపించట్లేదు అతనికి అని చెప్పడం. అంటే ఇవన్నీ ఆకు మీద పడేటటువంటి సౌండ్ కూడా వినిపిస్తుందా మీకు అని అనుకోవచ్చు మీరు, ఎందుకు చెప్తున్నాడని. ఎందుకంటే అంత సైలెన్స్గా ఉంది అని ఇండికేట్ చేయడం కోసం ఇవన్నీ చెప్పడం అనమాట. ఓకే, టు ఎంఫసైజ్ దట్ సైలెన్స్ అట్ హిజ్ హోమ్ హీ ఈజ్ మెన్షనింగ్ ఆల్ దీస్ sounds that he has been hearing at his home. Okay, next, when the mist holds the house in a dark caress means టచింగ్ ఆర్ హోల్డింగ్ లవింగ్లీ. సో ఈ మిస్ట్ అనేది కంప్లీట్గా తన హౌస్ని సరౌండ్ చేసేసింది. హోల్స్ ద హౌస్ ఇన్ ఏ డార్క్ కేరస్. సో ఈ మంచు వల్ల ఏమైపోయిందంటే హౌస్ అంతా కూడా డార్క్నెస్లోకి వెళ్ళిపోయింది. డార్క్నెస్తో సరౌండెడ్ బై ద డార్క్నెస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్ట్. సో ఈ మిస్ట్ అనేది తన హౌస్ని బంధించేయడం వల్ల తన హౌస్ అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు తనకి ఈ సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకే, సో అక్కడ ఏంటి, వింటర్ రైన్స్ ఇవి. ఓకే, నార్మల్ రైన్స్ కాదు. సో ఆ వింటర్ రైన్స్ యొక్క సౌండ్స్ తనకి వినిపిస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ ఐ పాస్ నియర్ ఏ విండో ద రైన్ స్టాప్స్. అతను వెళ్ళి ఆ విండో దగ్గర నిలబడ్డాడు, అప్పుడు వర్షం అనేది ఆగిపోయింది. అండ్ స్టార్ట్స్ అగైన్, మళ్ళీ మొదలైంది అనమాట వర్షం. అండ్ ద ట్రీస్ నో లాంగర్ గ్రీన్ బట్ గ్రే
menace me with their loneliness. So menace means threaten. So and the trees, so no longer green but grey. So ఈ వర్షాకాలంలో గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి, గ్రే కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయి అనమాట వింటర్ రైన్స్ వల్ల. సో ఆ గ్రీన్ కలర్లో ఉన్న ట్రీస్ అన్నీ కూడా గ్రే కలర్లోకి చేంజ్ అవుతున్నాయి. సో ఇదంతా చూస్తూ ఉంటే నాకు మెనస్ మీ విత్ దేర్ లోన్లీనెస్, థ్రెటన్ మీ విత్ దేర్ లోన్లీనెస్. సో అవి అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. నాకు ఏదో అవి చూస్తూ ఉంటే ఏదో లోన్లీనెస్ ఫీలింగ్తో కొంచెం భయంగా కనిపిస్తూ ఉంది. ఓకే, సో సీజన్ చేంజ్ అయిపోతుంది, అన్ని గ్రీన్ కలర్లో ఉండేవి గ్రే కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయి. అవి చూడగానే ఇతను కొంచెం అలాంటి ఫీలింగ్, ఓకే, థ్రెటనింగ్ ఫీలింగ్ అనేది, లోన్లీనెస్ ఫీలింగ్ అనేది క్రియేట్ అయిందనమాట. సో దిస్ ఈస్ ద పోయం. అండ్ March 23rd, లేట్ మార్చ్, ఎండ్ ఆఫ్ వింటర్. సో వింటర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ వింటర్ మార్చ్లో. ద బ్లాకెస్ట్ క్లౌడ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ స్క్వాటెడ్ ఓవర్ మసూరి. సో ద బ్లాకెస్ట్ క్లౌడ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ స్క్వాటెడ్ ఈజ్ నథింగ్ బట్ సాట్ విత్ నీస్ బెంట్. సో మోకాల మీద అలా కూర్చున్నట్లుగా ఈ మసూరి అంటే హిల్ స్టేషన్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇదంతా కూడా స్టోరీ జరిగింది ఈ మసూరి అనేటువంటి హిల్ స్టేషన్లోనే, ఉత్తరాఖండ్లో. సో ఈ మస్సూరిలో ఉన్నటువంటి మస్సూరి హిల్ స్టేషన్ అంతా కూడా ఈ బ్లాకెస్ట్ క్లౌడ్, ఇప్పటి వరకు అతను ఎప్పుడు చూడలేదనమాట. అలాంటి క్లౌడ్తో సరౌండెడ్ అంటే చుట్టేసిందనమాట. అంటే ఒక మోకాల పైన ఇలా కూర్చొని ఇలా పట్టుకునేస్తే ఎలా ఉంటుందో అలా బంధించేసిన హిల్ స్టేషన్ అంతా కూడా ఈ బ్లాకెస్ట్ క్లౌడ్ అనేది. అండ్ దెన్ ఇట్ హెయిల్డ్ మార్బుల్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో హెయిల్డ్ మార్బుల్స్ ఆర్ నథింగ్ బట్ హెయిల్ స్ట్రోమ్ టేకింగ్ ప్లేస్. హెయిల్ స్ట్రోమ్ అంటే వడగళ్ళ వాన్ అనేది, ఐస్ క్యూబ్స్ అనేవి వర్షం కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ పడిందనమాట. సో అలా పడడం వల్ల ఏమైందంటే నథింగ్ లైక్ ఏ హెయిల్ స్ట్రోమ్ టు క్లియర్ ద స్కై. సో ఇది ఈ హెయిల్ స్ట్రోమ్ అనేది ఎలా కనిపించిందంటే, అది ఎలా అనిపించిందంటే నథింగ్ లైక్ ఏ హెయిల్ స్ట్రోమ్ టు క్లియర్ ద స్కై. ఈ స్కైని ఆ బ్లాక్ క్లౌడ్ కప్పేసింది కదా, ఆ బ్లాక్ క్లౌడ్ని క్లియర్ చేయడానికి వచ్చినటువంటి హెయిల్ స్టోమ్ లా కనిపించింది. అంటే హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా ఆ హెయిల్ స్టోమ్ పడడం వల్ల ఏమైందంటే ఆ బ్లాక్ క్లౌడ్ అనేది కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయింది. అంటే వర్షం పడిపోయింది, ఇంకా బ్లాక్ క్లౌడ్ ఎక్కడి నుంచి వస్తుంది అదంతా కూడా డిసప్పేర్ అయిపోయింది. సో అప్పుడు క్లియర్ స్కై అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఈవెన్ యాజ్ ఐ రైట్ ఐ సీ a rainbow forming. So even as I write I see a rainbow forming. సో ఆ వర్షం అయిపోయిన తర్వాత ఇప్పుడు రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో అది కూడా అతను మెన్షన్ చేశాడు అనమాట. అతను ఈ డైరీ రాసేటప్పుడు అతనికి ఆ రెయిన్బో అనేది ఫామ్ అవ్వడం కనిపించింది. ఓకే, సో దిస్ ఈస్ ద లెసన్, ఏ మాన్సూన్ డైరీ, షార్ట్ మాన్సూన్ డైరీ రిటన్ బై రస్కిన్ బాండ్. సో కంప్లీట్గా మీనింగ్స్ చెప్తూ నేను మీకు చెప్పానండి. ఆల్మోస్ట్ 54 మీనింగ్స్ వచ్చాయండి, న్యూ వర్డ్స్. సో మీరు వీడియో పాస్ చేస్తూ ఆ మీనింగ్స్ కూడా నోట్ చేసుకున్నారంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంత కష్టపడి 1 అవర్ నాన్ స్టాప్గా లెసన్ చెప్పాను కదండి, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడే ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, దానిని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Okay, so this is a short monsoon diary written by Ruskin Bond. So monsoon season నుంచి వింటర్ సీజన్ వరకు ఎలా జరిగింది అనేది తన డైరీలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో June 24, 25 మాన్సూన్ స్టార్ట్ అయ్యి August 31తో ఎండ్ అయింది. ఆ తర్వాత వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, వింటర్ రైన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.